ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2023లో బాలీవుడ్ బౌన్స్ బ్యాక్ అయింది. సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది. కొన్ని ప్రాజెక్ట్స్ 1000 కోట్లు వసూలు చేస్తే మరికొన్ని 500 కోట్ల క్లబ్ లో చేరాయి. అయినా సౌత్ సినిమాల దెబ్బ బీటౌన్ పై గట్టిగానే పడింది. సౌత్ సినిమాలు బాలీవుడ్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ సినిమాలకు వసూళ్ల వర్షం కురుస్తూ ఉంటే ఇన్నేసి కలెక్షన్లు రప్పించుకోవడం ఎలాగో అర్థం కాక బాలీవుడ్ మేకర్స్ ఆలోచనలో పడ్డారు. 2023లో 4-5 సినిమాలు హిట్ అయినా అందులో జవాన్ కి దర్శకుడు ఓ సౌత్ ఇండియన్. మొన్నటికి మొన్న యానిమల్ తో ఊపిరి పీల్చుకుందామనుకుంటే అక్కడ ఓ తెలుగు దర్శకుడి టాలెంట్ వల్లే సినిమా హిట్ అయింది. ఇప్పుడు డంకీతో సలార్ కి ఇబ్బంది క్రియేట్ చేద్దామనుకుంటే బాలీవుడ్ కి కునుకు లేకుండా చేస్తున్నాడు ప్రభాస్. సలార్ పక్క సౌత్ ఇండియన్ సినిమా. ఇందులో బాలీవుడ్ స్టార్లు ఎవరూ లేరు. పైగా కంటెంట్ సెటప్ అంతా సౌత్ టచ్ తో సాగేదే. అందుకే బాలీవుడ్ రివ్యూలు సలార్ ని ఏకిపడేశాయి. అర్థం పర్థం లేని కథ అంటూ విమర్శలు గుప్పించాయి. సోషల్ మీడియాలో అయితే ప్రభాస్ ని ట్రోల్ చేయడం మొదలెట్టారు. అయినా బాలీవుడ్ లో వసూళ్లు కుమ్ముకుంటోంది. డంకీని పక్కన పెట్టి సలార్కే ఓటేస్తున్నారు నార్త్ ఆడియన్స్. సౌత్ లో మసాలా కథల్ని ఎంచుకుంటే తప్ప తమకు హిట్టు దక్కదన్న విషయం బాలీవుడ్ కి జవాన్ తో అర్థమైంది. ఇక మీదట ఆ ఫార్ములాలోనే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నార్త్ లో వసూళ్లని ఎలా కొల్లగొట్టాలో ఈ దక్షిణాదికి అర్థమైపోయింది. రాబోయే పాన్ ఇండియా సినిమాలకు సలార్ విజయం పెద్ద బూస్ట్ ఇచ్చింది. కాకపోతే ఈ దక్షిణాదిన తమ సినిమాల్ని ఎలా అమ్ముకోవాలో మాత్రం బాలీవుడ్ కి అర్థం కావడం లేదు. దర్శకుల్ని తెలుగు తమిళ భాషల్లోంచి ఎగుమతి చేసుకుంటే తప్ప భారీ విజయాల్ని బాలీవుడ్ అందుకోలేకపోతోంది. మరి ఈ సమస్యకి ఫైటర్ ఏమైనా బ్రేక్ వేస్తుందేమో చూడాలి. టాలీవుడ్ లో ఫిబ్రవరి మంత్ సినిమాలకు డ్రై సీజన్. సంక్రాంతి సినిమాల సందడి తర్వాత ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ డల్ అవుతుంది. రిపబ్లిక్ డే వీకెండ్ లో కాస్త సందడి కనిపించిన పరీక్షల సమయం కాబట్టి ఈ మంత్ ని లైట్ తీసుకుంటారు మేకర్స్. కానీ వచ్చే వ్యాలంటైన్స్ వీక్ ని రసవత్తరంగా మార్చారు యంగ్ హీరోస్. రిస్క్ లేకుండా భారీ క్లాష్ ని షురు చేస్తున్నారు. టాలీవుడ్ లో వచ్చే వ్యాలంటైన్స్ డే కి 3 సినిమాలు లాక్ అయ్యాయి. ఫిబ్రవరి 8న యాత్ర 2 వస్తోంది. 1 డే తర్వాత సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ బరిలో దిగనుంది. 16కి వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ షెడ్యూల్ అయింది. ఇప్పుడు ఈ సినిమాలతో పోటీ పడడానికి సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోన బరిలో దిగుతోంది. ఫిబ్రవరి 9న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. టిల్లు స్క్వేర్ తో భైరవకోన పోటీ పడుతున్నా రిస్క్ ఏం కనిపించడం లేదు. ఎందుకంటే ఈ 2 ప్రాజెక్ట్స్ వేర్వేరు జానర్లు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో సిద్ధు బరిలో దిగుతూ ఉంటే హారర్ కమ్ థ్రిల్లర్ తో సందీప్ బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేస్తున్నాడు. సో కంటెంట్లు బాగుంటే ఆడియన్స్ ఈ 2 సినిమాలను ఆదరించే ఛాన్స్ ఉంది. పైగా విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2 విజయాలు సందీప్ ప్రాజెక్ట్ కి బూస్ట్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1కి సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా తగ్గిపోతుంది. రిపబ్లిక్ డేకి వచ్చిన ఫైటర్, లాల్ సలాం కూడా అప్పటికే నెమ్మదిస్తాయి. కాబట్టి ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుంది. ఈ అవకాశాన్ని ఈ 4 సినిమాలు చక్కగా ఉపయోగించుకోవచ్చు. మార్చిలో డబుల్ స్మార్ట్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బరిలో దిగుతున్నాయి. కాబట్టి ఈ కుర్ర హీరోలకు ఫిబ్రవరినే బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది.